గుంటూరు అభ్యర్థిగా రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గుంటూరు అనేది నా స్వస్థలం. స్వస్థలం కాబట్టి అది న్యాచురల్గా అక్కడే ఉంటుంది. బట్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామనే దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బలమైన కారణాలు ఏంటి అంటే, మీరు ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. చాలా అంటే చాలా ఘోరం. ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు ఘోరంగా ఉన్నాయి. తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నార్మల్గా ఇన్ఫ్లేషన్ 5 to 6% ఉంటుంది. అంటే 5 సంవత్సరాల్లో 25% పెరగాల్సిన రేట్లు ఈరోజు 100%, 200% పెరిగిపోయినాయి. కల్తీ మద్యం, అదేవిధంగా మంచి వాళ్ళని అందరినీ రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేయాలి అనేటువంటి ఒక ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వర్డ్స్ డిస్క్రైబ్ చేయడానికి. అలాంటి ఆలోచన, చెడు ఆలోచనలతో ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నాలాంటి వాళ్ళు మేము చాలా చిన్న స్టేజ్ నుంచి అత్యున్నతమైన పొజిషన్స్కి వెళ్ళాం. కష్ట నష్టాలు అనేవి మాకు కొత్త కాదు. రీసోర్సెస్ ఉన్నాయి, దేన్నైనా ఫైట్ చేయగలం. నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకొక 10 మంది స్ఫూర్తి పొందుతారు. అందుకనే ముఖ్యంగా ఇందులోకి వస్తున్నాను. అదొకటేనా కారణం? అది ఒకటి. ఇంకా నా జన్మభూమి. నేను ఎంసెట్లో మెడిసిన్లో 27th ర్యాంక్ వస్తే ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. ఇక్కడ ఫ్రీగా మెడిసిన్ చదివించిన ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి అనేది. కాకపోతే ఆ రోజుల్లో, ఇది 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ సీట్లు చాలా ఎక్కువ ఉండేవి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ చాలా తక్కువ ఉండేవి. ఎవరన్నా ఉన్నత విద్య చదువుకోవాలంటే మీకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు లేదు. ప్రజలు ట్యాక్స్ కట్టి నా రాష్ట్రం, నా దేశం కోసం నేను తెచ్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను వాడి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన. ఓకే, ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో నేను ఈరోజు ప్రజాసేవలోకి వస్తున్నాను. 2019లో ట్రై చేశారా? 2019 కాదు, 2014లో ట్రై చేయటం. అంటే ఆ రోజు ఏమైందంటే, 2013లో ఇలానే నేను ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, మీరు కుర్రవాడు, బాగా సక్సెస్ అయ్యారు, చదువుకున్నవారు, మీలాంటి యువత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, మీరు రండి అంటే ఆ రోజు వచ్చాము. ఆ రోజు అంటే 37 ఇయర్స్కే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని కాదు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, మనం ఆ రోజున ఇంకా చదువుకునే దశలో, బిజినెస్ బిల్డ్ చేసుకునే పరిస్థితుల్లో, సమాజం మీద అవగాహన పెంచుకునేటువంటి రోజులు అవి. అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో కూడా సరే రమ్మంటున్నారు కాబట్టి, నాకు ఈ సమాజం పట్ల ఒక అవగాహన ఉంది కాబట్టి చేద్దాం అనుకున్నాను అప్పుడు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు చేయలేకపోయాం. సో 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ మీరు రాజకీయాలనే కానీ, సేవారంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ మీద, గుంటూరు నియోజకవర్గం మీద దృష్టి సారించారని అనుకోవచ్చా? తప్పనిసరిగా. ప్రతిరోజు ఇప్పుడు పొద్దున్న లెగిస్తే మేము చదివేది ఆంధ్ర పేపర్లే, చూసేవి మీ ఛానల్సే. సో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది మాకు. నాకే కాదు, చాలామంది ఎన్ఆర్ఐలకి, అమెరికాలో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రం అన్నా, ఈ దేశం అన్నా పిచ్చి. అఫ్కోర్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, నేను కాదన్నా. కానీ అంత డబ్బు సంపాదించుకుని ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయ రొంపులోకి ఎందుకండి? అనవసరం కదా. సో ఇక్కడే మెయిన్ ఏంటంటే, రాజకీయం అనేది, రొంపు అనేది అది కొందరి అభిప్రాయం. దాన్ని రొంపుగా తయారు చేశారు కావాలని. తెలుగుదేశం పార్టీ అనేది ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ పార్టీ. అవును. అంటే ఇందులో పోటీ చేసే వ్యక్తులు కానీ, నాయకులు కానీ ఒక అభ్యుదయ భావాలతో ఉంటారు. వైసీపీలో లేరా? చాలా తక్కువ. అదేంటి? చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. చెప్తున్నాను, ఎందుకని చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఏ రోజన్నా ఇటువంటి నీచ సంస్కృతి ఉందా? అటాక్ చేయటం కానీ, ఒక ఆపోజిట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కానీ, బిజినెస్ పీపుల్ని కానీ అటాక్ చేసిన విధానం ఎక్కడా లేదే. ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే జరిగిందా? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరిగింది. జయదేవి గారిని అలా పంపిస్తున్నారు. ఆయనే వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకు వెళ్ళిపోతారు? 40 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి ఒక అద్భుతమైన ఇండస్ట్రీని, 40 సంవత్సరాల్లో లేని పొల్యూషన్, అమర్రాజా బ్యాటరీస్ అనేదాన్ని, దాన్ని ఒక యూనిట్ నేను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకుంటా అన్నారు ఆయన. లేదు, 40 సంవత్సరాలు ఆయన క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు. ఈడీ రైట్స్ చేయించి, ఐటీ రైట్స్ చేయించి, అవన్నీ వీళ్ళకెందుకు? వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ఈడీకి వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ లెక్క? వ్యవస్థలను మేనేజ్ చేయటం అంటారు వీటిని. అది కేంద్రానికి సంబంధించింది. ఎక్కడైనా కానీ వ్యవస్థలను మేనేజ్ చేయటం అంటే అన్యాయంగా, అవినీతిగా డబ్బు సంపాదించి. ఇప్పుడు దేశంలో కరప్షన్ అనేది ఎవ్రీబడి నోస్. కరప్షన్ వాడుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.